PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాకును మోకాళ్ళ మీద నిలబెట్ట పీఎం మోదీ. 500 మంది అన్నదాతలు చనిపోతే రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో బిజీగా ఉన్నాడు. కేటీఆర్. లేని కంపెనీకు 2000 కోట్ల భూముల జగన్. ఇది మనందరి బాధ్యత. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. దాయాది దేశం పాకిస్తాన్పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా కేవలం 22 నిమిషాల్లో పాకిస్తాన్లోని 9 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిందన్నారు. పాకిస్తాన్పై భారత్ చేపట్టిన చర్యలు ప్రపంచం మొత్తం చూసిందన్నారు. అంతేకాదు శత్రువులు సైతం ఈ ఫలితాన్ని చవి చూశారని తెలిపారు. గురువారం రాజస్థాన్లోని బికనీర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదులు తమ మతాన్ని గుర్తించి సోదరిమణుల సింధూరాన్ని తుడిచిపెట్టారని గుర్తు చేశారు. సింధూర్ విస్ఫోటంగా మారితే దాన్ని అందరూ చూస్తారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలకు బికనీర్ సభలో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. बिजली से जुड़े कई प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है. इनसे भी राजस्थान को और ज्यादा बिजली मिलेगी. बिजली का बढ़ता उत्पादन भी राजस्थान में औद्योगिक विकास को नई गति दे रहा है. साथियों, राजस्थान की ये भूमि रेत के मैदान में हरियाली लाने वाले महाराजा गंगा सिंह जी की भूमि है. हमारे लिए पानी का क्या महत्व है, यह इस क्षेत्र से बेहतर भला कौन जानता है. हमारे बीकानेर, श्रीगंगानगर, हनुमानगढ़, पश्चिम राजस्थान के ऐसे अनेक क्षेत्रों के विकास में पानी का बहुत बड़ा महत्व है. इसलिए एक तरफ हम सिंचाई परियोजनाओं को पूरा कर रहे हैं और साथ ही नदियों को जोड़ रहे हैं. पार्वती, काली सिंध, चंबल लिंक परियोजना से राजस्थान के अनेक जिलों को लाभ होगा. यहां की धरती, यहां के किसानों को फायदा होगा. గూఢచర్యానికి పాల్పడరనే ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ రాయబారి కార్యాలయంలోకి ఉద్యోగిని భారత్ బహిష్కరించింది. భారత్ ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటలకే పాకిస్తాన్ స్పందించింది. పాకిస్తాన్లోని భారతీయ రాయబార కార్యాలయంలోని సిబ్బందిపై గురువారం బహిష్కరణ వేటు విడిసింది. 24 గంటల్లో పాక్ విడిచి వెళ్లాలని భారత్ రాయబార కార్యాలయ సిబ్బందిని ఆదేశించింది. మే 13వ తేదీన గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై భారత్లోని పాక్ రాయబారి కార్యాలయ అధికారిని దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. 500 మంది అన్నదాతలు చనిపోతే రేవంత్ రెడ్డి అందాల పోటీలో బిజీగా ఉన్నాడని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కమిషన్ల మీదనే నడుస్తుంది. రేవంత్ రెడ్డికి రైతుల సమస్యల మీద రివ్యూ చేసే సమయం లేదు, కానీ అందాల పోటీల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. వడ్లు కొనేటోడు లేడు, కొన్న వడ్లు తరలించేటోడు లేడు, అడుగుదామంటే స్థానిక నాయకులు అసలు పత్తాకే లేరు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అమ్ముకున్నారు, ఆడనో ఈడనో 10% 20% కొన్నారు, కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు. వానలు పడుతున్నాయి, కళ్ళలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితున్నది. ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితున్నది. అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అడుగుదాం ఎవరినన్నా అంటే ఊళ్ళో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ దిక్కు లేడు, జెడ్పీటీసీ లేడు, కౌన్సిలర్ లేడు. కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడా పెట్టి ఎతికిన వాడు దొరుకుతలేడు. ఎందుకు బిజీగా ఉన్నారు? ఏడ బిజీగా ఉన్నారు? కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర 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 తిరుగుతున్నారు. ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు, నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు, మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు, 4 పైసలు మిగులుతాయన్నారు. ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే, పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు, ఇస్తామన్నారు, కమిషన్లు తీసుకోమన్నారు. ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం. కమిషన్లు కమిషన్లు కమిషన్లు, 20% కమిషన్లు, 30% కమిషన్లు. వందే మాతరం రైళ్ల వల్ల చాలా మార్పులు జరిగాయి. బీజేపీ ప్రభుత్వాన్ని పొగిడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వందే మాతరం పేరు మీద వచ్చే ట్రైన్స్ కానీ అన్ని ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం. ఇంకా కూడా
ప్రపంచంలోనే పెద్ద రైల్వే నెట్వర్క్ వ్యవస్థ ఉన్న దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశమే. అలాంటిది దాన్ని పేద ప్రజలు వాడే, ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ ట్రైన్లలో బస్సులలో ప్రయాణించేవారు. వారు కూడా ధనవంతుల్లాగా సూపర్ ఫాస్ట్ ట్రైన్లలో ఏసీ ట్రైన్లలో పోవాలని స్టేషన్స్ కానీ ట్రైన్స్ కానీ అభివృద్ధి చేసుకుంటూ పోతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, రైల్వే శాఖ మంత్రి గారికి, మన రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలకి నాయకత్వం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏపీ ఎక్కడ ఉందో తెలియని ఉర్సా సంస్థకు విశాఖలో భూములు కట్టబెట్టారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో కానీ బిడ్ లేకుండా 2,000 కోట్ల విలువైన భూమిని అప్పనంగా ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లిక్కర్, ఇసుక, మట్టి, క్వార్ట్స్, సిలికా మైనింగ్ మాఫియా నడుస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలకు అమరావతి పేరుతో దోపిడీలే నిదర్శనమని ధ్వజమెత్తారు. ₹49 కంపేర్ చేస్తే దీనితో పోలిస్తే యాక్సిస్ది ₹4.60 మైనస్ ₹2.49 అని అంటే ₹2.11 అధికంగా చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేస్తూ 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేసేట్టుగా అగ్రిమెంట్ వేసుకున్నారు. అంటే 210 కోట్ల యూనిట్లు ఇంటూ ₹2.11 ఈ వ్యత్యాసంతో మల్టిప్లై చేస్తే సంవత్సరానికి 440 కోట్ల రూపాయల స్కామ్. 25 సంవత్సరాలలో 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానా నుంచి ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారు దోచిపెడుతూ 8,58,000 SFTలు. కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్ అక్కడ కూడా అన్ని హెచ్ఓడీస్ అక్కడ షిఫ్ట్ అయినాయి. అన్ని హెచ్ఓడీస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి. 8,58,000 SFT 616 కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు. సెక్రటేరియట్తో పాటు మొత్తం హెచ్ఓడీస్ అన్నీ కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి. మరి నేను అడుగుతా ఉన్నా, 8,58,000 అంటే సరేలే పోనీలే, 6 లక్షలు కాకపోతే 8,58,000 పెడతా ఉన్నాడు, సరేలే పోనీలే అనుకోవచ్చు. కానీ 53,57,000 SFT ఏంది స్వామి? గ్రామాల అభివృద్ధికై మరో విప్లవాత్మక కార్యక్రమం మన ఊరు మారాటా మంతి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్. మేము చొరవ తీసుకుని ఈరోజు దాదాపు ఒక 12 కోట్లు 15 కోట్లు 3 కోట్లు ఎక్కువ పెట్టారా? ఈ మీటింగ్ ఖరీదు మీ అందరికీ ఒక జిల్లాలో పెద్ద కార్యక్రమం అయిపోద్ది. కానీ మన పంచాయతీ మీద ఎంత అంటే మీరు ఇంత ప్రేమగా వచ్చారు, అందుకని ఆ 12 కోట్ల నుంచి ఒక 15 కోట్ల రూపాయలు, ఆ 15 కోట్లు ఓవరాల్గా మీరు అడిగిన పనులన్నిటికీ కూడా కలిపి గ్రామ అభివృద్ధి పనుల కొరకు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 CC రోడ్లు, 4 డ్రైన్స్, దోబీ ఘాట్, బస్ షెల్టర్, స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మీకు మంజూరు చేస్తున్నాం. దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున. ఫేక్ బటన్ నొక్కడం, సంక్షేమంపై ఫేక్ ప్రచారం చేసుకోవడం జగన్ చేసిన పని. మినిస్టర్ నిమ్మల రామానాయుడు. ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనంతా కూడా. ఎందుకంటే ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చెప్తూ ఉన్నానని అంటే, మోసకారి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి. ఆ రోజు ఏదైతే రైతు భరోసా పేరు చెప్పి పిఎం కిసాన్ అని చెప్పి 6,000 రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కింద ఆ వాయిదా 2,000 రూపాయలు రైతుల అకౌంట్లో పడిపోయినాయి. రైతుల అకౌంట్లో పడిపోయిన తర్వాత రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్లోకి 2,000 పంపిస్తున్నానని బటన్ నొక్కుతాడు. అంటే ఎంత ఫేక్గా కాదా ఇది? ఆల్రెడీ అప్పటికే ఒక రోజు ముందుగానే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకి అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయి రైతులకి.
అంటే వచ్చేసినటువంటి సొమ్ము కూడా ఈయన మళ్ళీ దానికి ఒక పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని ఒక ఫేక్ బటన్ నొక్కి మళ్ళీ మనల్ని మోసం దగా. అందుకే ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు అమ్మఒడి, మనందరం కూడా చూస్తాం. ఆ రోజు భారతీ రెడ్డి గారు వాడకి ప్రచారం చేస్తూ 2 బిడ్డలకి 2 15 30,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు భారతీ రెడ్డి వాడకి ప్రచారం చేసింది. వీడియోస్ సహా అన్నిట్లోనూ పేపర్లో ఉన్నాయి, టీవీలో ఉన్నాయి, అన్నీ మనం చూస్తాం. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి 2 కాదని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు. పోనీ ఒకళ్ళకి ఇవ్వడం కూడా 15,000 అని చెప్పి మళ్ళీ దాన్ని మీ అందరికీ తెలుసు 14,000 చేశారు. తర్వాత మళ్ళీ 13,000 చేశాడు. లాస్ట్కి వచ్చేటి కొంతమందికి 7,000 రూపాయలు అందినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత అన్యాయం అని అంటే 5 సంవత్సరాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా 1 సంవత్సరం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి. అంటే 1 సంవత్సరం మళ్ళీ ఎగ్గొట్టేశారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం అనడంలో అతిశయోక్తి ఏమీ లేనిటువంటి పరిస్థితి అని చెప్పుకోవడం ఈ సందర్భంగా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిరసనగా ధాన్యం కొనుగోలు చేయాలంటూ ధర్నా చేస్తున్న రైతులను మీరు రైతులే కాదని తిట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వెట్మబోజు. దీంతో ఆగ్రహానికి గురై ఎమ్మెల్యేలను చుట్టుముట్టి నిలదీసిన రైతులు ఈ రండా ప్రభుత్వం వచ్చి పేదల మీదనే పడ్డాడు రేవంత్ రెడ్డి. ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతల సందర్భంగా వర్షం ఉంది, ఖాళీ చేయడానికి 2 గంటల సమయం ఇవ్వాలని కోరిన బాధితులు వినకుండా కూల్చేసిన హైడ్రా అధికారులు తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం, చట్టం న్యాయం అందరికీ ఒకే విధంగా వర్తింపజేయరా? అప్పుడు ఏ తప్పుడు ఉన్నది లంగా పీడి అంటారు, లంగా పీడి అంటారు. ఒక్క వారం రోజులు టైం ఇయ్యారు. అప్పుడు విజయవాడ సిపిఐ రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి నిన్న జరిగిన ఎన్కౌంటర్లో కేవలం ప్రభుత్వం చేసిన హత్యలు ఆపరేషన్ బ్లాక్ పేరుతో ప్రభుత్వం మారణకాండ చేశారు. ఈ ఎన్కౌంటర్పై పూర్తిస్థాయి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి. అమాయకులు అయిన గిరిజన యువకులు ప్రాణాలు తీశారు. నక్సలైట్ చర్చలకు సిద్ధం అంటుంటే ఎన్కౌంటర్ చేయండి, 26 మందిని చంపి ఏదో గంత సాధించామని చేరుకోవడం కరెక్ట్ కాదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు అనేక హామీలు ఇచ్చారు. వారు మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం, అప్రజాస్వామికమైన విషయం మరొకటి ఉండదని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి, పెద్ద పెద్ద నాయకులు కూడా చనిపోయారు. కానీ ఆనాడున్న ముఖ్యమంత్రులు బహిరంగంగా వచ్చి అలాంటి ఎన్కౌంటర్ సమర్థించలేదు. ఎన్టీ రామారావు గారు అయితే నక్సలైట్లే దేశభక్తులు అన్నాడు, ఆయనది ఒక డిఫరెంట్ స్టాండ్. మిగతా ముఖ్యమంత్రులు కూడా ఎన్కౌంటర్ జరిగినప్పుడు పోలీసు అధికారులు స్టేట్మెంట్లు ఇచ్చారు తప్ప ముఖ్యమంత్రి ఎవరు ఇవ్వలే. కానీ ఇవాళ ప్రధానమంత్రి, హోంమంత్రి వారే ఇవాళ ఈ కిల్లింగ్స్ను సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారంటే అత్యంత దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఘటనలన్నిటిపైన ఈ ఎన్కౌంటర్స్ అన్నీ కూడా మీరు ప్రభుత్వం చేసిన హత్యలే, దీన్ని క్లియర్గా చెప్పదలుచుకున్నాం. మీరు ప్రభుత్వం చేసిన హత్యలు, వీటన్నిటిపైన కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పాకును మోకాళ్ళ మీద నిలబెట్ట పీఎం మోదీ. 500 మంది అన్నదాతలు చనిపోతే రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో బిజీగా ఉన్నాడు. కేటీఆర్
లేని కంపెనీకు 2,000 కోట్ల భూముల జగన్. ఇది మనందరి బాధ్యత. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తున్నారండి TS4 తెలుగు.